సో ఇప్పుడు ఒక పర్సన్‌కి థర్మల్ ఫిల్లర్స్ కావాలి అంటే వాళ్ళ ఆ స్ట్రక్చర్ బట్టి ఏ విధంగా అర్థమవుతుందంటారు? అంటే యూజువల్లీ అండి వాల్యూమ్ లాస్ మనకు తెలిసిపోతుంది. సాగ్ అయినప్పుడు ఇప్పుడు అండర్ ఐ గాని గ్యాప్ హాలో. రావటము, హాలోనెస్ రావటము, హ్మ్. డార్క్ సర్కిల్స్ ఉంటాయి కొందరికి. హ్మ్. హాలోనెస్ వచ్చేసి. నోస్ చుట్టూత ఫోల్డ్స్ బాగా ఉంటాయి కొందరికి. ఓకే. అక్కడ ఇక్కడ జౌల్స్ ఉంటాయి కొన్ని. సో వీటన్నిటికి అండ్ చీక్ యూజువల్లీ ఏంటంటే ఇన్వర్టెడ్ వి షేప్ ఫేస్ ఉండాలి మనకి ఎవరికైనా. హ్మ్. సో వి షేప్ లేకుండా ఉండి కొందరికి కింద పార్ట్ బ్రాడ్‌గా ఉండి పైన పార్ట్ నారోగా అవుతది విత్ ఏజ్. సో ఓకే. అలాంటప్పుడు ఫిల్లర్స్ చీక్‌లో ఇస్తే ఆ లిఫ్ట్ అవుతది కొంచెం. సో ఓహ్! యూత్‌ఫుల్ అపియరెన్స్ తెప్పియొచ్చు. సో దీనివల్ల మనకి డబుల్ చిన్ కూడా తగ్గుతుందంటారా? ఫిల్లర్స్ వల్ల డబుల్ చిన్ కంటే అండి కొంచెం మనకు చిన్ ప్రొజెక్షన్ ముందుకు తీసుకురావచ్చు ఫిల్లర్స్ ఇవ్వడం వల్ల. సో ఓహ్! దానివల్ల జా డెఫినిషన్ పెరుగుతది. ఓకే. సో ఓకే. కొంచెం కామోఫ్లాజ్ చేయొచ్చు గానీ డబుల్ చిన్ యాస్ సచ్ దీనితోటి కరెక్ట్ అవ్వదండి. చిన్ ప్రొజెక్షన్ పెరుగుతుంది. ఓకే. ఓకే. సో జా లైన్ డెఫినిషన్ అంటాం. కొందరికి ఇప్పుడు అబ్బాయిలకి చాలా మందికి కొంచెం చిన్ వెనక్కి ఉండటము, హ్మ్. సో జా అంత స్ట్రాంగ్‌గా అనిపియకపోవడం ఇలాంటివి ఉంటాయి. సో ఓకే. అలాంటి వాళ్ళకి ఫిల్లర్స్ ద్వారా మనం ఆ డెఫినిషన్ తెప్పించొచ్చు. ఓకే. ఈవెన్ కాంటూరింగ్ టైమ్‌లో కూడా జా హైలైట్ అయ్యేటట్టుగా మేము అమ్మాయిలు మేకప్ వేసుకుంటూ ఉంటాము. సో అది మనకి ఫిల్లర్స్ ఫిల్లర్స్ ద్వారా ద్వారా కూడా చేయొచ్చు. పాసిబుల్ అవును. అవుతుందన్నమాట. అవును. అలాగే ఈ ఫిల్లర్స్ మనకి యాక్నీ స్కార్స్‌ని అండ్ ఇంకా స్కిన్‌ని బ్యూటిఫై చేయడంలో కూడా యూజ్ అవుతుందంటారా? యాహ్! అండి. యూజువల్లీ యాక్నే స్కార్స్‌కి రకరకాల మోడాలిటీస్ ఉంటాయి. ఒకటొచ్చి లేజర్ చేయించడం ఈజ్ సింప్లర్ థింగ్. సెకండ్ థింగ్ సబ్సిషన్ అంటాం. ఒక నీడిల్ ద్వారా ఆ స్కార్ లోపలెళ్ళి అటాచ్ అయిందంతా రిలీజ్ చేస్తాము. రిలీజ్ చేసిన తర్వాత ఫిల్లర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మళ్ళీ ఎళ్లి ఆ స్కార్ రీఫార్మ్ అవ్వకుండా ఆపొచ్చు. సో అందుకని ఫిల్లర్స్‌కి డెఫినెట్‌లీ దేర్ ఈస్ ఎ రోల్ ఇన్ యాక్నే స్కార్స్. ఓకే. ఈవెన్ బొటాక్స్ గానీ, ఫిల్లర్స్ గానీ ఇవేం చూసుకున్నా కూడా ప్రాక్టీషనర్ అన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంతే సో కదండీ. మనం ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలంటారు? సేమ్ అండి. ఎవరైనా హూ ఈస్ డూయింగ్ ఇట్ యాస్ ఎ రెగ్యులర్ థింగ్ ఎయిదర్ మంచి ప్లాస్టిక్ సర్జన్ అవ్వచ్చు, మంచి డెర్మటాలజిస్ట్. మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ అండ్ యూ కెన్ గో విత్ దేర్ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ చెక్ చేసుకొని యూ కెన్ గెట్ ఇట్ డన్ బై ఎనీ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డెర్మటాలజిస్ట్ అండి. ఓకే. సో ఇలా నాన్ సర్జికల్‌గానే మనకి థ్రెడ్ లిఫ్టింగ్ కూడా నేను వింటున్నానండి. అవును. సో ఈ థ్రెడ్ లిఫ్టింగ్ ఏంటంటారు అసలు? యూజువల్ అండి థ్రెడ్ లిఫ్టింగ్ ఈజ్ ఒక స్టెప్ అప్ ప్రొసీజర్ అంటాం. అంటే మనం ఒక సర్జరీ అంటాం. ఫేస్ లిఫ్ట్ అనేది ఒక సర్జరీ ఉంటుంది. ఓకే. సో మరీ ఏజ్ అయిన వాళ్ళకి ప్రాబబ్లీ 60s ఆర్ లేట్ 50s, 60s ఉన్న వాళ్ళకి స్కిన్ బాగా లాక్స్ అయిపోయి ఇక్కడ జా దగ్గర హ్యాంగ్ అవుతా ఉండటము, నెక్ కూడా బాగా ఫోల్డ్స్ అయి ఉండటం ఇవన్నీ చూస్తాం. సో వాళ్ళందరికీ కొందరు అర్లీ ఫేజెస్‌లో థ్రెడ్ లిఫ్ట్ అంటే ఒక మెడికల్ గ్రేడ్ థ్రెడ్ ఉంటుంది విత్ ఈస్ రఫ్ సర్ఫేస్ కోటెడ్ ఉంటుంది. సో ఆ పాస్ చేసి థ్రెడ్ ఆ టిష్యూస్ అన్ని దాని చుట్టూ ఎంగేజ్ అవుతాయండి. సో ఎంగేజ్ అయిన తర్వాత వి పుల్ ఇట్ అప్. ఓకే. సో ఇయర్ ముందు నుంచి పాస్ చేస్తాం యూజువల్లీ అండర్ లోకల్ అనస్థీషియా అని. చాలా చిన్న ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందండి. ఇట్స్ నాట్ ఎ పెయిన్‌ఫుల్ ప్రాసెస్.